వేయించేసి సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ సంవత్సరం రథయాత్ర ప్రారంభమవుతుందండి. జూలై 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు స్వామివారిని దశావతారాల్లో అలంకరించి, అలాగే జూలై 26వ తారీఖు ఆదివారం రోజు తిరుగు రథయాత్ర సాయంత్రం 5 గంటలకి ప్రారంభం అవుతుందండి. ఈ సంవత్సరం ముఖ్యంగా భక్తులు అధిక సంఖ్యలో సుమారు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు స్వామివారిని దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఫ్రీ బస్సు పథకం కూడా ఉండడం వల్ల అది కూడా ఉద్దేశం పెట్టుకొని క్యూ లైన్లు అవన్నీ కూడా ఎక్కువగా నిర్వహించడం జరిగిందండి. మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మీద ఒక సమన్వయ సమీక్షా సమావేశం అనేది మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరితో అలాగే వివిధ శాఖల అధికారులతో కూడా నిర్వహించడం జరిగింది. నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు సూచనలు జారీ చేశారండి. ఈ సూచనలన్నీ ఫాలో అయ్యి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. స్వామివారి దర్శనం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా కల్పిస్తాము. భక్తులు దర్శనం చేసుకోవడానికి ధర్మ దర్శనంతో పాటు 20 రూపాయల ప్రత్యేక దర్శనం, 50 రూపాయల శీఘ్ర దర్శనం, అలాగే 200 రూపాయల విశిష్ట దర్శనం ద్వారా సదుపాయం కల్పిస్తున్నాము. అలాగే దర్శనానంతరం ఆ భక్తులందరూ కూడా లడ్డు, పులిహార, చక్ర పొంగలి కూడా ప్రసాదం కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పిస్తున్నాము. భక్తులకు క్యూ లైన్లో నించున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటర్ ప్రూఫ్ షెడ్స్ వేయడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్స్లో మంచినీటి సరఫరా, అలాగే మజ్జిగ పంపిణీ, అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్స్, వేడిపాలు వీలైనంత వరకు కూడా సరఫరా చేయడానికి మేమందరం ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నామండి. ఈ సంవత్సరం రథయాత్ర ఖర్చు సుమారు 40 లక్షల నుంచి 45 లక్షల వరకు అవుతుందని, అలాగే కిందటి సంవత్సరం ఆదాయం 70 లక్షల వరకు వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.